హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రాస్ ఉమెన్ కిచెన్. ఈరోజు నోటికి ఎంతో కమ్మగా ఉండే కొత్తిమీర పచ్చడిని ఎలా చేయాలో మన ఛానల్లో చూసేద్దాం. దీనికోసం ముందుగా పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని దాంట్లోకి పావు కప్పు వరకు పల్లీలను వేసుకోవాలి. మంటను చిన్నగా పెట్టేసుకొని పల్లీలు లోపల వరకు వేగేలాగా చక్కగా వేయించుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకొని పొట్టు తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో పావు కప్పు వరకు ఆయిల్ని వేసేసుకొని దాంట్లోకి కారంకి సరిపడా పచ్చిమిర్చిని వేసేసుకోండి. ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి వేసిన తర్వాత నూనె పైకి చిల్లుతుంది, మూత పెట్టేసుకోండి. 1 నిమిషం తర్వాత తీసేసి ఒకసారి కలిపేసుకోండి. పచ్చిమిర్చి చక్కగా వేగిపోవాలి. తర్వాత వీటిని కూడా ఒక గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇదే ఆయిల్లో ఇప్పుడు 1 కప్పు వరకు టమాటోస్ను వేసేసుకోండి. టమాటోస్ కాస్త సాఫ్ట్ అయిన తర్వాత దీంట్లోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసేసుకోండి. ఇవి కూడా కాస్త మగ్గిన తర్వాత దీంట్లోకి 1 కప్పు వరకు కాడలతో సహా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకోండి. ఫ్రెష్ కొత్తిమీర అయితే చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే నాటు కొత్తిమీరని సెలెక్ట్ చేసుకోండి, బాగుంటుందండి పచ్చడి. ఇలా కొత్తిమీర వేయంగానే మనకి మగ్గిపోతుంది. చాలా తక్కువ క్వాంటిటీలో కనిపిస్తుంది. కొత్తిమీర తొందర మగ్గిపోయి మెత్తపడుతుంది. ఇది ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదు. ఒక 5 నిమిషాల పాటు ఇలా సిమ్లో వేయించుకుంటే సరిపోతుంది. రుచికి సరిపడా ఇప్పుడే ఉప్పును యాడ్ చేసేసుకోండి, లేదంటే మిక్సీ పట్టేటప్పుడైనా ఉప్పును యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ క్రిస్టల్ సాల్ట్ వాడుతున్నాను. బాగా మగ్గిపోవాల్సిన అవసరం ఏం లేదు. కొత్తిమీర కాస్త మగ్గి టమాటోస్ కాస్త ఉడికి అలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత గ్యాస్ని ఆఫ్ చేసేసుకోండి. ఇలా మగ్గిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకొని కంప్లీట్గా చల్లార్చుకోవాలి. ఇప్పుడు దీనికోసం మనం పోపును రెడీ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఒక చిన్న గిన్నె పెట్టేసుకొని దాంట్లోకి ఆయిల్ని వేసేసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత కాస్త ఆవాలు అలాగే జీలకర్ర వేసేసుకోండి. ఈ 2 చక్కగా వేగిన తర్వాత దీనిలోకి ఒక 2 ఎండుమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు వేసేసుకొని వేయించుకోవాలి. వీటితో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగువ. కొద్దిగా ఇంగువ వేసుకోండి. చట్నీ ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది. ఇంగువ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు, కానీ ఒకసారి వేసుకొని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా పోపును రెడీ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చట్నీని మిక్సీ పట్టేద్దాం. రోలు ఉంటే కనుక రోట్లోనే నూరుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. పొట్టు తీసిన పల్లీలు, వేయించుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం ముక్క, అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని కచ్చాపచ్చగా మిక్సీ పట్టేసుకోండి. కాస్త బరకగా ఉంటేనే చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. మనకి రోట్లో నూరినట్టుగా టేస్ట్ వస్తుంది. మిక్సీని తిప్పుతూ ఆపుతూ ఇలా చేస్తే కనుక ఇలా బరకగా రోట్లో నూరినట్టుగా వస్తుంది. సో ఇలా పల్లీలు అలాగే వెల్లుల్లి కాస్త నలిగిన తర్వాత దీంట్లోకి చల్లార్చుకున్న కొత్తిమీరని అలాగే టమాటా మిశ్రమాన్ని వేసేసుకొని ఒక్కసారి తిప్పేయండి చాలు. ఎక్కువగా తిప్పేస్తే మెత్తగా అవుతుంది. సో మనకి ఇలా బరకగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తిమీరని టమాటోని వేసిన తర్వాత జస్ట్ ఒక పల్స్ ఇవ్వండి, సరిపోతుంది. ఇలా చూడ్డానికి ఉంటే మనకి రోటి పచ్చళ్ళలాగా ఉంటుందండి. మెత్తగా పట్టేస్తే అంత టేస్టీగా అనిపించదు. ఈ చట్నీ దోశలకి, ఇడ్లీలకు కూడా బాగుంటుంది. ఇలా కంప్లీట్గా అన్నీ కలిసేలా కలిపేసుకొని మరొకసారి పల్స్ ఇచ్చేసి ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఇప్పుడు దీనిలోకి పోపును వేసేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే టమాటో కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలకు కూడా చాలా మంచిది. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నా ఛానల్లో హెల్దీ వంటలు చాలా ఉన్నాయి. మరిన్ని హెల్దీ ఇంటి వంటల కోసం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.